ఇదిగో బాబు. అరే ఏమిటి గార్డెన్ సరిగా మెయింటైన్ చేయలేవా? చూడు కొమ్మలు ఎంత పెద్దగా పెరిగిపోయాయో. అదే నేను మాత్రం ఎంత కట్ చేయను, రోజు కట్ చేస్తూనే ఉన్నానా, అవి పెరిగిపోతూనే ఉన్నాయి. అంటే నువ్వు సరిగ్గా కట్ చేయట్లేదని అర్థం. అలాగా? అయితే మీరు కట్ చేసి చూపించండి చూద్దాం. వా వా ఎంత అద్భుతంగా ఉన్నాయి. మేము ఇంత మంచి కళాకారులమా? ఈ విషయం ఇంతవరకు మాకే తెలియదు. చూసావా మాలి, మొక్కల్ని కట్ చేయడం అంటే ఎలా ఉండాలి. మీరు ఎలాగైనా కట్ చేయండి అన్నయ్యలు. ఎలా కట్ చేసినా రేపు ఉదయానికల్లా ఇంతకు ముందు ఎలాగున్నాయో అలాగే ఉంటాయి. మోటు, మనం డాక్టర్ జట్కా గారి సలహా తీసుకోవాలి. ఈ మొక్కల షేపులు ఎప్పుడు ఇలాగే ఉండాలి, అప్పుడే గార్డెన్ అందంగా ఉంటుంది. చూడు ఎంత బాగుందో. హలో డాక్టర్ జట్కా. ఓయ్ ఇదిగో చూడండి నా కొత్త గ్యాడ్జెట్. ఇది ప్లాంట్ షేప్డ్ ప్రొడక్షన్ మెషిన్. దీని రేసుని ప్లాంట్స్ మీద ప్రసరింపజేస్తే అవి ఏ రూపంలో ఉంటే అలాగే కలకాలం ఉండిపోతాయి. ఇలాగే మిగతా ప్లాంట్స్ మీద కూడా రేసును ప్రసరింప చేయండి. ఇదిగో తీసుకోండి. పెద్దనయ్య, మనం ఈ పార్క్ పేరు యానిమల్ పార్క్ అని పెడదాం. దీనికి ఎంట్రీ ఫీజు కూడా పెడదాం. ఈ యానిమల్ షేప్ లో ఉన్న చెట్లు చూడడానికి జనం వస్తారు కదా, దాంతో మనకి ఇన్కమ్ కూడా వస్తుంది. ఆ ఇన్కమ్ ని పురిపిరి నగర ప్రజల కోసం ఉపయోగిద్దాం. ఓయ్ మోటు, ఇది చాలా మంచి ఆలోచన మిత్రమా. ఎవరది? నువ్వేనా? పెద్దన్నయ్య, ఇదేమిటి? దీనికి ప్రాణం ఎలా వచ్చింది? డాక్టర్ జట్కా మందు ఎప్పుడు సరిగ్గా పనిచేయదు, దానివల్లే వీటికి ప్రాణం వచ్చింది. పదండి పారిపోదాం. పెద్దన్నయ్య కాపాడు. మోటు హెల్ప్, కాపాడండి, కాపాడండి. నా స్నేహితుడు వదిలిపెట్టు ఇప్పుడే, ఈ క్షణమే. లేదంటే నేను ఏం చేస్తానంటే నువ్వు అది జీవితాంతం మర్చిపోలేవు. చూసారా, జంతువుల్ని కంట్రోల్ చేయటం నన్ను చూసి నేర్చుకోండి. ఒక్క క్షణంలోనే నా దారికి తెచ్చుకో. ఏనుగనయ్యా, నీకు దండం పెడతాను, నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. అదృష్టం ఆ ఏనుక్కి మాత్రమే ప్రాణం వచ్చింది. తిరిగి ఏమిటది ఎదురుగా వస్తుంది? నా కార్ని ఎలా పాడు చేస్తావా? ఓయ్ నువ్వెవరో నాకు తెలియదు కానీ ఏమిటి నువ్వు చేసిన పని? పారిపోతున్నావేంటి? ఇలా రా. ఓయ్ ఇంకా ఏమన్నా మిగులున్నాయా? ఓయ్ ఓ నో! అదే ఎంతకీ అసలు ఏ జంతువులు? ఇక్కడ ఏం జరుగుతోంది? బాక్సరణయ్య, ఏనుగుని, ఖడ్గమృగాన్ని, మొసళ్ళని మీరేమైనా చూసారా? చూశాను, కానీ నేను నమ్మలేకపోతున్నాను. అసలు ఇలాంటి జంతువులు కూడా ఉంటాయా? We are the creators. వాటికి మేమే ప్రాణం పోసాం.
ఇంతకీ మీరు ఎందుకు నవ్వుతున్నారు బాక్సర్ అన్నయ్య? అవి మీ కార్ని తుక్కు చేసి వెళ్ళిపోయాయి, అయినా మీకు నవ్వు వస్తుందా? ఇప్పుడు మీరు నా కారును పాడు చేయటం అది చాలా చిన్న విషయం, కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని ఏం చేస్తానో అది మీ జీవితంలో కనీసం ఊహించైనా ఉండరు. మీ పని చెప్తాను. అరే ఏమిటి దారుణం, ఇవేం జంతువులు! అమ్మో పారిపోతాను. ఆపండి. టీకొట్ బాబాయ్, నువ్వేం భయపడకు, ఇప్పుడే మేము వాటిని బంధించేస్తాము. మరీ ఘోరంగా ఉంది. లగాయితు డాక్టర్ చక్కా, ఏదో ఒకటి చెయ్యి. నా కారు బాక్సరన్నయ్య, తప్పు మాది కాదు, ఆ ఏనుగే మమ్మల్ని పైనుంచి పడేసింది. కానీ ఆ ఏనుగును తయారు చేసింది మీరే కదా. ఏం చెయ్యం, మా తలరాత అలా ఉంది. ఇక ఇప్పుడు మీరు ఉండరు, మీ తలరాత ఉండదు. అరే కాపాడండి, అమ్మలు బాబులు ఎవరైనా కాపాడండి, కాపాడండి. అరే ఇవేం జంతువులు, ఊర్లో ఉన్న నీళ్ళని తాగేస్తున్నాయి, మమ్మల్ని ముప్పు తిప్పలు పడుతున్నాయి, ఎవరైనా కాపాడండి. ఆ ఖడ్గమృగం ఏనుగు మన ఇళ్ళని ఊర్ని ధ్వంసం చేసి పారేస్తున్నాయి. పారిపోండి పొట్టుపత్రులు, మీరే ఏదో ఒకటి చెయ్యాలి. ఆ రెండు కలిసి మన ఊర్లో చుక్క నీటిని కూడా వదలటం లేదు. ఊళ్ళో ఉన్న నీళ్ళని తాగేసాయి, మొత్తం నీళ్ళని తాగేసాయి. నేను ల్యాబ్కి వెళ్ళి యానిమల్ ఫ్రీజింగ్ అన్ని బాగు చేసి తీసుకొస్తాను. దాంతో వీటిని ఇంతకు ముందులాగా మళ్ళీ ఫ్రీజ్ చేయొచ్చు. అంతవరకు మీరు అవి నీళ్లు తాగకుండా ఆపండి. నీళ్లు తాగే కొద్దీ అవి మరింత శక్తిని పొందుకుంటాయి, ఎందుకంటే అవి కూడా చెట్లు లాంటివే కదా. అవి జంతువులు కదా, నీళ్లు తాగడానికి చెరువు వైపే వెళ్తాయి. ఇప్పుడు ఆ జంతువులన్నీ పురిపురి నగరం చెరువు వైపుకే వెళ్తాయి. మేం వాటంత వేగంగా వెళ్ళలేం కదా, వాటిని ఎలా ఆపగలం? ఓయ్ మోటు బతులు, ఇవిగో తీసుకోండి ఫ్లయింగ్ సాసర్స్. వీటి మీద నుంచుని ఆ జంతువులు ఎక్కడికి వెళ్తున్నాయో వాటికంటే ముందుగా మీరు వెళ్ళండి. అవి నీళ్ళు తాగకుండా ఫ్రీజ్ చేయండి. కానీ ఎలా ఫ్రీజ్ చేయాలి? ఇదిగో తీసుకోండి వాటర్ ఫ్రీజింగ్ గన్. దీన్ని నీటి మీద పెట్టి పేల్చారంటే నీళ్లు ఫ్రీజ్ అయిపోతాయి. త్వరగా వెళ్ళండి. ఈలోగా జంతువులు కనుక నీళ్లు తాగేసాయంటే అవి మరింత శక్తివంతం అయిపోతాయి. నాకెందుకిలా అన్ని తల్లకిందులుగా కనిపిస్తున్నాయి? ఎందుకంటే నువ్వు తలకిందులుగా ఎగురుతున్నావు. సరిగ్గా ఎగురు. పతలు, ఏం చేస్తున్నావు నువ్వు? చిన్నగా ఎగరడానికి ప్రయత్నించు. ఇప్పుడు చూద్దాం ఆ యానిమల్స్ నీళ్లు ఎలా తాగుతాయో. పతులు, ఇవెందుకులా డాన్స్ చేస్తున్నాయి? మనల్ని తినే సంతోషంలో గంతులేస్తున్నాయి. అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటా నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఆలోచించు. ఐడియా సజ్జీ, మనం ఈ ఫ్లయింగ్ సాసెస్ ని ఇక్కడే వదిలేసి వట్టి కాళ్ళతో పారిపోదాం. దానికి కళ్ళు సరిగా కనిపిస్తున్నట్టుగా లేవు, అందుకే మనం ఇప్పుడు బతికిపోయాం. కానీ వీటి కళ్ళు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి.
పోటు ఇదిగో తీసుకొచ్చేసాను యానిమల్ ఫ్రీజింగ్ గన్. దీంతో యానిమల్స్ ని ఇందుకు ముందులాగా ఫ్రీజ్ చేసేయొచ్చు. ప్లీజ్ ఇచ్చేయండి. వాళ్ళు తప్పేమీ లేదు. వాళ్ళు చెట్లను కత్తిరించి వాటికో రూపం ఇచ్చారు అంతే. నిజానికి ఆ గ్యాడ్జెట్ నాది. మీరు జిందాబాద్ చెప్పాల్సింది నాకు. అంటే ఇదంతా మీ వల్లే జరిగిందన్నమాట. మిత్రులారా రండి, మనం అందరం డాక్టర్ జట్కాకి జిందాబాద్ చెప్దాం. కిందకి రా, అప్పుడు నీ పని చెప్తాను. కిందకి రావడం అంటే ఆ భగవంతుడి దగ్గర చేరుకోవడమే కదా. నేను ఇటు నుంచి ఇటే పారిపోతాను. Hey, subscribe to Wow Kids.